జగిత్యాల జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తమను అన్యాయం చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడ్డారు. మహిళల ఆందోళనతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సంజయ్ దరఖాస్తుదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ధర్నా నిర్వహిస్తామని దరఖాస్తుదారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి వద్దకు డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులు రావడం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ని నిలదీశారు. కారణం పూర్తి స్థాయిలో అర్హతలు ఉన్నప్పటికీ కూడా తమకు ఇండ్లు కేటాయించకుండా ఎవరికో కేటాయిస్తున్నారు, తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా రావడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ మీడియాను తీసుకొచ్చి బెదిరిస్తున్నారా అంటూ వీళ్ళపైనే రుసరుసలాడినటువంటి సందర్భం. మరి చాలా మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. ఏంటమ్మా, ఎందుకు వచ్చింది? ఇల్లు కోసం వచ్చినామా? ఇల్లు అత్తలేదు మాకు. బాగా రోజు నుంచి ఇస్తున్న అప్లికేషన్ ఒక్క అత్తలేదు. ఇల్లు అక్కడ కబ్జా చేస్తున్నారు. మాకు ఇల్లు కావాలి అంతే. అప్లై చేసిరా? అప్లై ఎంతోసారి చేసినాం. ఎంతోసారి చేస్తే కూడా పేరు అత్తలేదు. నా రోజు అక్కడ నుంచి ఉంటున్నాం. ఆటో పని చేస్తాం ఆయనే. నా రోజు ఆటో బంద్ చేసి అక్కడ ఉంటున్నాం. అక్కడే పడుకుంటున్నాం సలీనా. మాకు ఇల్లు అవి కావాలి. ఖాళీ ఇల్లు ఉన్నానో ఏమన్నా ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా అత్తుర్రా? 2 సంవత్సరాల ఇప్పుడు ఇల్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి అందులో ఎవరు ఉంటున్నారు? ఒక్కొక్క బజార్కి 2-3 కంటే ఎక్కువ లేరు. మీరు అంతా చెకింగ్ చేయండి. మా సోటలు గుర్తుపట్టి ఇయ్యండి మాకు. అది పుణ్యం కూడా మీకు ఉంటుంది. మొత్తం కాలే అదంతా చెకింగ్ చేయండి. చేస్తే మీకు అర్థమైంది. మాకు రోడ్డుకి వెళ్ళాడు సోక. ఇండ్లు లేకనే అందరు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి 15 సార్లు అప్లికేషన్లు ఇచ్చినాం. ఆన్లైన్ 3 సార్లు వేసినాం. అన్ని లిస్టులలో పేరు వచ్చింది. అసలు ఇచ్చేటప్పుడు పేరు రాలేదు. ఇన్క్వైరీ అయింది, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ అయినాయి. ఇగో ఇప్పుడు మాకు షుగర్ బీపీ ఈ రెంట్ ఇటు మందులు తెచ్చుకుంటే అటు రెంట్ వెళ్తలేదు. సామాన్ తీసి బయట వారేసిండ్రు. ఇప్పుడు మా అన్నోళ్ళు ఇంట్లున్నా మా అదిన ఎల్లు అంటుంది. అందుకే మేము రోడ్ ఎక్కినాం. మాకు న్యాయం కావాలి. మాకు ఎడికెళ్ళి న్యాయం కాదు. ఇప్పుడు మాకు ఏడ దిక్కులేదు. ఇప్పుడు రోడ్ మీద సామాన్ పెట్టుకొని ఉన్నా. నేను రోడ్ మీద సామాన్ పెట్టుకొని ఉన్నా. ఆడ అట్టుగానే ఉన్నాయి కదా అని పనుకొట్టి ఉన్నాం. ఇప్పుడు అందనే ఉంటాను. నా పానం పోని నన్ను తీసుకుపోయి జైల్లో వేయని అందనే ఉంటాయి. నాకు తిండికి లేదు. జైల్లో తినుకుంటుంటా. నేను కూడా ఇట్లా జైల్లో తినుకుంటా. మేము పట్టాని సార్లు ఏం చెప్పుతాం సారు? ఇంత పిల్లలకి ఇసం ఇచ్చినా కానీ ఇక్కడ రాగి చచ్చిపోతాం. పిల్లలతోని చచ్చిపోతాం మేము. ఎన్నిసార్లు ఇస్తాం మేము గరీబ్ వాళ్ళము? ఇంత అదనంగా ఉన్నోడికి కత్తుంది. అందరూ ఫోటోలు తీసుకుంటారు, పోతారు. పిల్లలకి చెప్పు. మేము ఎత్తలేము ఓటు. మేము మనుషులం కాదా? అందరికి ఉండదా? నేను చెప్తాను చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు. సార్ చెప్తుండ్రు ఇల్లు వచ్చినందుకు రాసి ఇమ్మంటే ఎట్లా రాసిస్తాం మేము? మాకు తప్పు కదా? మాకు ఇల్లు రాలే, మాకు ఇల్లు ఇవ్వాలి. ఎవరిది పేరు మేము రాసి ఇయ్యం. పిల్లలను పెట్టుకొని బాధపడుతున్నారు. మనతోటి మాట్లాడితే సంజయ్ కుమార్ సార్ నార్మల్ మాట్లాడుతున్నారు. వాళ్ళు గిన మాట్లాడితే మీడియా పట్టుకుంటున్నారు. మేము పిలిపించిన మీడియా ఉన్నాయి. మేము పిలిపించినామని మీడియా అని ఈయన మాట్లాడతలేడు. జరిగిపోయాను. ఇక్కడ అందరు కలిసి ఉన్నారు. మొత్తంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తుదారులంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాను తీసుకొచ్చి ఇక్కడ ఇష్టానుసారం వ్యవహరిస్తారంటూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం. మరి వీరికి ఎవరు న్యాయం చేస్తారు? అన్ని అర్హతలున్నా కూడా తమకు ఎందుకు ఇల్లు రావట్లేదు అనేటువంటిది వీళ్ళ వర్షన్. కేసీఆర్ సర్కారు హయాంలో 4520 ఇండ్లను నిర్మించింది బీఆర్ఎస్ సర్కారు. అందులో 3000 ఇండ్లు ఇప్పటికే లబ్ధిదారులకు గతంలో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు కేటాయించారు. మిగతా ఇండ్లు ఇంకా కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాము అన్ని అర్హతలున్నా కూడా తమకు కేటాయించకుండా డబ్బులు ఇచ్చిన వారికే కేటాయిస్తున్నటువంటిది వీళ్ళ వాదన. చూద్దాం. ఇంకా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఇంటి వద్దనే క్యాంపు కార్యాలయం వద్ద వీళ్ళంతా ఉన్నారు. ఓట్ల కోసం మన దగ్గర వచ్చారు. ఇప్పుడు మేము వచ్చి మాట్లాడితే పోర్రమ్మ చచ్చిపోర్రే అంటున్నాడు. వచ్చి ఓట్లకి ఇట్లా అడిగారు. అమ్మ మా కోట ఏంటి అని మా అమ్మానికి ఇట్లా అడిగిండు. ఇప్పుడే మేము రిప్లై ఇస్తలేడు. ఇంటికి వస్తే సార్ ఎన్ని ఇల్లులు ఖాళీ ఉన్నాయి, మళ్ళీ మాకు బదలం చేస్తున్నారు. మా ఊరితో గెలిచారు కదా, మా ఊరితో ఇలా సీట్ మీద కూర్చున్నారు కదా.
ఇవాళ ఎట్లా పరిస్థితులు సచ్చుడు కానీ పోవట్లేదు, సత్తమంటూ కూడా పోరే అంటున్నాడు. అంటే చచ్చిపోవాలా? రైట్, మొత్తంగా దరఖాస్తుదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీరు వాళ్ళు మాకు న్యాయం చేసిర్రు, మీరు వచ్చిర్రు కానీ మీకు రాకుండా మీరు వద్దు, మీ జాబ్ తీసేస్తామంటే మీరు రాలేరు. కానీ మీ జాబ్ పోతే కూడా మేము పోరాడతాం. కానీ మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఓట్లు వేయించుకునే వారు మాకు సపోర్ట్ చేస్తలేరు. రైట్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పూర్తి స్థాయిలో కూడా ఓట్ల అప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం, కానీ ఇప్పుడు ఈ విధంగా ఏం చేసుకుంటారో చేసుకోవాలని మాట్లాడుతున్నారంటూ కూడా ఈ దరఖాస్తుదారులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారు. ఒక్కొక్కరు 15 సార్లు దరఖాస్తు చేసినట్టు కూడా చెప్తున్నటువంటి సందర్భం. ముస్లిమ్స్ పాటు అనేక మంది కూడా దాదాపు వందలాది మంది ఉన్నారు. దాదాపు 2000 ఇండ్లు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఖాళీ ఉన్నాయి. అవి అలాట్ చేయాల్సి ఉంది. మరి చూద్దాం వీరికి ఎవరు న్యాయం చేస్తారు. మరి ఎమ్మెల్యే సంజయ్ సీట్లో కూర్చున్నబడితే ఇదేనా మాకు చేసింది అంటూ నిరుపేదలు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.